హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉందండి టీచింగ్లో. ఈఎంఆర్ఎస్, కేవీఎస్, ఎన్విఎస్ టైర్ 1 ఎగ్జామ్లో మనకి కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి కదా. సో అవి మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. వీలైతే మీరు ఇచ్చిన సపోర్ట్ బట్టి నేను ఐసీటీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి, అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కూడా వీడియోస్ చేస్తానన్నమాట. ఇక్కడ క్వశ్చన్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు 1.5x పెట్టుకోండి. ఇక్కడ 12 క్వశ్చన్స్ నేను కేవలం డిస్కస్ చేసినా సరే మీకు అర్థమైతే క్వశ్చన్ లాంగ్వేజ్ మారినా మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ ఏ డిస్కషన్ ఆన్ క్రికెట్ మీద డిస్కస్ చేస్తున్నప్పుడు ఏ టీచర్ ఈజ్ పాయిజింగ్ క్వశ్చన్స్ మోస్ట్లీ టు బాయ్స్ నాట్ టు గర్ల్స్. అంటే క్రికెట్ గురించి ఒక టీచర్ మాట్లాడినప్పుడు ఓన్లీ మగపిల్లల్ని అడుగుతున్నారు, ఆడపిల్లల్ని అడగట్లేదన్నమాట. సో ఇలా చేయడం దేనికి ఎగ్జాంపుల్? జెండర్ ఎంపవర్మెంటా, జెండర్ బయాసా, జెండర్ రివీలెన్సా, జెండర్ థ్రెట్టా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కేవలం మగపిల్లలు మాత్రం అడగడం అంటే ఏంటి? మగపిల్లల వైపు బయాస్ చూపించినట్టు అనమాట, ఆడపిల్లల్ని అడగట్లేదు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అనమాట. అలాగే ఎప్పుడైనా సున్నితమైన పనులు చేయాలంటే అమ్మాయిలకి మాత్రమే ఇవ్వడం, అలాగే రఫ్ అండ్ టఫ్ పనులు అంటే బెంచులు మోయడం అలాంటివి వచ్చినప్పుడు అబ్బాయిలకు మాత్రమే ఇవ్వడం, ఇవన్నీ ఏంటి? జెండర్ బయాస్ అనమాట. అదే హార్డ్ వర్క్ అంటే ఇప్పుడు ఫిజికల్ టాస్క్స్ అమ్మాయిలకి ఇస్తే దాన్ని ఏమంటారు? జెండర్ ఎంపవర్మెంట్ అనమాట. అదే మనీ మేకింగ్ జాబ్, ఆల్రెడీ లేడీస్ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెరుగుతుంది అన్ని సెక్టర్స్లో. ఇప్పుడు లేడీస్ అన్ని రంగాల పట్ల రాణిస్తున్నారు. సో అది ఏ ఎగ్జాంపుల్ని సూచిస్తుంది? జెండర్ ఎంపవర్మెంట్ని సూచిస్తుంది అనమాట. కానీ ఒక క్రికెట్ గురించో లేదంటే ఫుట్బాల్ గురించో మాట్లాడినప్పుడు, లేదంటే స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఆడపిల్లలకి ఆటలు ఎందుకులే, మగపిల్లవాళ్ళతోనే అవన్నీ అవుతాయి అనే మైండ్ సెట్ని జెండర్ బయాస్ అంటారనమాట. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. యూఆర్ ఏ టీచర్ హూ బిలీవ్స్ దట్ చిల్డ్రన్ లెర్న్ ఎట్ వ్యారీడ్ పేసెస్ అండ్ ఇన్ డిఫరెంట్ వేస్. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క స్పీడ్లో నేర్చుకుంటారనమాట. ఒకరు ఒక ఆన్సర్ గంటలో నేర్చుకుంటే ఒకరు ఒక ఆన్సర్ 1 నిమిషంలోనే నేర్చేసుకుంటారనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక టీచర్గా యూ విల్ ప్లాన్ అసెస్మెంట్ విచ్ ఎప్పుడైనా అసెస్మెంట్ అంటే టెస్ట్ అనమాట, నాలెడ్జ్ని చెక్ చేయడం అనమాట. అది ఏ విధంగా అయినా అవ్వచ్చు. అంటే ఓరల్ టెస్ట్ అవ్వచ్చు, లేదంటే రిటర్న్ టెస్ట్ అవ్వచ్చు, ఎస్ఏ అవ్వచ్చు, ఎంసీక్యూస్ అవ్వచ్చు అనమాట. సో అది ప్లాన్ చేసినప్పుడు మీరు ఏది ధ్యాసలో పెట్టుకుంటారు? అందరికీ సమానంగా పెడతారా? ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే పెడతారా? నాట్ రిలేటెడ్ టు హౌ చిల్డ్రన్ ఎలా నేర్చుకుంటారో దాంతో సంబంధం లేకుండా టెస్ట్ పెడతారా? లేదంటే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ అసెస్మెంట్ని బేస్ చేసుకొని పెడతారా? అంటే ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. సో అసెస్మెంట్కి చాలా రూల్స్ ఉంటాయి అన్నమాట. ఏంటి ఆ రూల్స్, ప్రిన్సిపల్స్ అంటే స్టూడెంట్ యొక్క ప్రీవియస్ నాలెడ్జ్ని మనం ధ్యాసలో పెట్టుకోవాలి. వాళ్ళ యొక్క కెపాసిటీ ఏంటో అనేది ధ్యాసలో పెట్టుకోవాలి. ఆ ఇచ్చిన టైంకి అది సాల్వబులా కాదా మైండ్లో పెట్టుకోవాలి. ఇలా అసెస్మెంట్ చేసినప్పుడు చాలా కన్సిడర్ చేయాలన్నమాట. సో వాటిలన్నిటిని కన్సిడర్ చేసి మనం అసెస్మెంట్ అనేది చేస్తాం. అది ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సీయింగ్ ఏ హార్స్ ఏ 3-year-old చైల్డ్ ఎక్స్క్లెయిమ్డ్, వావ్ సచ్ ఏ బిగ్ డాగ్. ఒక పిల్లవాడు 3 years పిల్లవాడు ఏమన్నాడంటే గుర్రాన్ని చూసి అబ్బా అతి పెద్ద కుక్క అని చెప్పి అన్నాడనమాట. సో ఇలా రెస్పాండ్ అయ్యాడు కదా, అది దేనికి ఎగ్జాంపుల్ అన్నారనమాట. సో ఎసిమిలేషనా, మేక్ బిలీవా, ఆబ్జెక్టివ్ పర్మనెన్సా, డిఫర్డ్ ఇమిటేషనా? అంటే ఎసిమిలేషన్ అనమాట. ఆప్షన్ ఏ రైట్. సో ఏంటి ఎసిమిలేషన్ అంటే పైన ఉన్నది అనమాట. చిన్నపిల్లలు ఫస్ట్ చిన్నప్పుడు ఆకాశంలో చూసి కాకి అని తెలుసుకుంటారు. తర్వాత గ్రద్దని చూసినా, వేరే ఏ పక్షిని చూసినా పెద్ద కాకి అని చెప్పి అంటారనమాట. అంటే వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి దాన్ని ఎసిమిలేషన్ అంటారనమాట. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ హ్యాస్ ఎ సిగ్నిఫికెన్స్ ఆన్ చిల్డ్రన్స్ లెర్నింగ్ టు ఇన్కల్కేట్ ఏ కల్చర్ ఆఫ్ మాస్టరీ ఓరియంటెడ్ లెర్నింగ్ దట్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్. క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి. ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఎలాగుండాలి? సో క్వశ్చన్ అంతా చూడండి. చిల్డ్రన్స్ లెర్నింగ్ మీద ఫోకస్ అయిన క్లాసు. టు ఇన్కల్కేట్ కల్చర్ ఆఫ్ మాస్టరీ ఓరియంటెడ్ లెర్నింగ్ అనేది బాగా జరగాలి, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఎలాగ ఉండాలి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్స్ చూసినట్టయితే పర్ఫార్మెన్స్ ఓరియంటెడా,
కాంపిటేటివ్ అండ్ ఇండివిజువలిస్టిక్గా, టీచర్ డామినేటెడా, కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివా అంటే మీరు ఒకటి చూడండి, కాంపిటేటివ్ నేచర్ అనేది ఒక క్లాస్ రూమ్లో ఉండడం అనేది రాంగ్ అనమాట. ఎందుకంటే కాంపిటేటివ్నెస్ వలన ఒక ఆడ్ అనేది క్రియేట్ అవుతుంది. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి, హెల్తీ కాంపిటీషన్ ఉండాలి, కానీ కాంపిటేటివ్ అండ్ ఇండివిజువలిస్టిక్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోయిందనమాట. టీచర్ డామినేషన్ అనేది ఉండకూడదు, అది కూడా రాంగ్. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇది పాజిటివే, కానీ కోఆపరేటివ్ అండ్ కొలాబరేటివ్ నేచర్ ఏదైతే ఉందో అది ఇంకా పాజిటివ్ అనమాట, బెటర్ ఆప్షన్. ఇక్కడ మనకి ఈ కేస్ బేస్డ్ స్టడీలో ఇదే ప్రాబ్లం అనమాట. ఒక్కొక్కసారి 2 పాజిటివ్ రెస్పాన్సెస్ ఉంటాయి, అందులో మోస్ట్ ఏది యాక్యురేటో అది మనం సెలెక్ట్ చేసి పెట్టాలన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ రైట్. Pooja tells her friends that we should follow classroom rules else teacher will not allow us to play outside. Pooja is at which stage of moral development? సో ఒక అమ్మాయి ఏమందంటే ఆడుకోవడానికి చదవకపోతే, క్లాస్ రూమ్ రూల్స్ పాటించకపోతే ఆడుకోవడానికి పంపించరు టీచర్ అన్నారు అని చెప్పి పూజ అంటుందన్నమాట. సో దీన్ని ఏ టైప్ ఆఫ్ మొరల్ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. సో మీరు వినే ఉంటారు కోల్బర్గ్ థియరీ ఉంటుంది. ఈ కోల్బర్గ్ థియరీలో మోరల్ డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. సో ఈ మోరల్ డెవలప్మెంట్ బ్లైండ్గా చూస్తే ఫస్ట్ స్టేజ్లో పేరెంట్స్ ఏది చెప్తే అదే రైట్, సెకండ్ స్టేజ్లో పనిష్మెంట్ అండ్ రివార్డ్, అంటే అమ్మో నాకు పనిష్మెంట్ వస్తుందా అయితే నేను అది చేయకూడదు లేదా చెయ్యాలి అనే థాట్, థర్డ్ స్టేజ్లో సొసైటీ గురించి తెలిసిన తర్వాత సొసైటీ రూల్స్ని అబైడ్ చేయడం. సో ఇలా ఒక ఇండివిజువల్ అనేది మారుతాడనమాట, మోరల్ స్టేజెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏ స్టేజ్లో పూజ ఉంది అని చెప్పి అడుగుతున్నారనమాట. సో ఆప్షన్ ఏ చూసినట్టయితే ఒబీడియన్స్ అండ్ పనిష్మెంట్ ఓరియంటెడ్, గుడ్ బాయ్ గుడ్ గర్ల్ ఓరియంటేషన్ కాదు, అథారిటీ అండ్ సోషల్ ఆర్డరింగ్ కాదు, యూనివర్సల్ ఎథిక్ ప్రిన్సిపల్స్ కాదు. ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. ఎందుకంటే పనిష్మెంట్గా ట్రీట్ చేస్తారు ఆటకి అలౌ చేయకపోతే. సో ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. ఐడెంటిఫైయింగ్ ద డిఫికల్టీ, సెట్టింగ్ ద గోల్, exploring solutions and consequences, acting accordingly and evaluate the outcomes are important steps involved in the process of. సో ఈ స్టెప్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఎందులో భాగం, అట్రిబ్యూషనా, ఇమిటేషనా, ప్రాబ్లమ్ సాల్వింగా, ప్యాసివ్ అటెన్షనా. మీరు చూసినట్టయితే ప్యాసివ్ అటెన్షన్ ఎక్కడ ఉంటుందండి, క్లాస్ రూమ్లో ఒక పిల్లవాడు కేవలం కూర్చొని వింటున్నాడు అనుకోండి, దాన్ని ప్యాసివ్ అటెన్షన్ అంటారనమాట. అందులో ఎక్స్ప్లోరింగ్ సొల్యూషన్ కానీ, గోల్ సెట్టింగ్ కానీ, అలాగే కాన్సిక్వెన్సెస్ కానీ ఉండవు అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్. ఇమిటేషన్ అంటే టీచర్ చేస్తుంది రిపీట్ చేయడం, అందులో కూడా అవన్నీ ఉండవు, రాంగ్ అనమాట. కానీ ఆప్షన్ సి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైతే ఉందో అందులో ఒక గోల్ ఉంటుంది, అలాగే మనం ఎక్స్ప్లోర్ చేస్తామన్నమాట సొల్యూషన్ ఏమొస్తుంది అని చెప్పి. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్అప్రోప్రియేట్ వే ఆఫ్ యూజింగ్ ఫీడ్బ్యాక్ యాజ్ అ మోటివేటర్గా ఫీడ్బ్యాక్ని తప్పు విధంగా ఏది అని చెప్పి అడుగుతున్నారనమాట. ఫీడ్బ్యాక్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఎబిలిటీ ఆఫ్ స్టూడెంట్, పాజిటివ్గా ఉంది. ఫీడ్బ్యాక్ ఫోకస్డ్ ఆన్ ప్రాసెస్ ఆఫ్ అన్ యాక్టివిటీ, పాజిటివ్గా ఉంది. ఫీడ్బ్యాక్ ఇన్ డిస్క్రిప్టివ్ స్టైల్ రిలేటెడ్ టు స్టూడెంట్స్ వర్క్, పాజిటివ్గా ఉంది. ఫీడ్బ్యాక్ వితౌట్ రిఫరింగ్ టు కంపారిజన్ విత్ అదర్ స్టూడెంట్స్, ఫీడ్బ్యాక్ వితౌట్ రిఫరింగ్ టు ద కంపారిజన్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్, ఇది కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది. కంపారిజన్ అనేది అంటే సాధారణంగా మనం కంపేర్ చేయకూడదు అనమాట ఒకరికొకరిని. సో వితౌట్ కంపేరింగ్ అనేది పాజిటివ్ అనమాట. సో ఇన్నాటిలో ఇన్అప్రోప్రియేట్ వే ఏది అంటే అన్నీ పాజిటివ్గా ఉన్నవి కాబట్టి లీస్ట్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫీడ్బ్యాక్ కాన్సన్ట్రేటెడ్ ఎబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్. సో ఆప్షన్ ఏ చూసుకున్నట్టయితే స్టూడెంట్ యొక్క ఎబిలిటీ, ప్రతి మనిషికి వేరే వేరే డిఫరెంట్ ఎబిలిటీ ఉంటుంది. కేవలం ఫీడ్బ్యాక్ ఎబిలిటీ బేస్ చేసుకొని చెప్తే అది రైట్ కాదనమాట. సో ఆప్షన్ ఏ అనేది మోస్ట్ ఇన్అప్రోప్రియేట్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. A teacher always asks boys to do tasks such as moving furniture, a girl to class tidy and decorated. మీరు ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో మనం డిస్కస్ చేసామండి, బెంచ్లు మోయడం అలాంటిది అబ్బాయిలుగా ఇస్తారు. సో ఇక్కడ అదే జరిగిందనమాట. అమ్మాయిలకి క్లీన్గా ఉంచాలి, అలాగే డెకరేషన్ చేయమన్నారు, అబ్బాయిలకేమో బెంచ్లు ఫర్నిచర్ జరపమన్నారు. దిస్ పర్సెప్షన్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ బికాస్, ఈ పర్సెప్షన్ అనేది ఎందుకు రాంగ్ అంటే జెండర్ స్టీరియోటైపా, జెండర్ ఐడెంటిటీయా, జెండర్ స్టెబిలిటీయా, జెండర్ ఈక్వాలిటీ అంటే జెండర్ స్టీరియోటైప్ అనమాట. సో ఈ స్టీరియోటైప్ ఏ స్టీరియోటైపు, అమ్మాయిలు ఫిజికల్ పనులు చేయలేరు అనే